మారుతి, నేను ఈ నాగలి కాడి భుజానికి ఎత్తుకుంటాను, నువ్వు దున్ను. అలాగే అన్నయ్య నువ్వు ఆగన్నయ్య, మేమిద్దరం ఉన్నాం, నువ్వు అలా పక్క నుండి మేము దున్నుతాం. రే వద్దురా, మిమ్మల్ని ఎంతో ప్రేమగా పెంచుకున్నాను, మీతో ఈ పని చేయించలేను, నేనే చూసుకుంటాను. అన్నయ్య వాళ్ళని ఆపకండి. చేసే కష్టాన్ని వచ్చే కష్టాన్ని అలవాటు చేసుకోకపోతే జీవితంలో వాళ్ళు ఎదగలేరు. వాళ్ళని చేయనివ్వండి. అది కాదు సీత. అన్నయ్య, ఇన్నాళ్ళు మమ్మల్ని భుజాల మీద మోసావు, మాకే కష్టం రాకుండా చూసుకున్నావు. ఇలాంటి సమయంలోనైనా నీకు సహాయం చేసే అవకాశం ఇవ్వన్నయ్యా. ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్ పక్కకి రా అన్నయ్య. ఈ చలనం మరి కాదా సంచలనం ఎందుకల్లేమో. చెక్మేట్ మేడం. మేడం, మీరెంత అడ్డుకోవాలని చూసినా రామరాజు పొలం పని ఆపలేదండి, అంతా దున్నేశాడు మేడం. మీ ఆట కట్టు. సారీ మేడం, నేను ఆటకు సంబంధించి అలా అన్నానంతే. ఆగో, ఆ పావునక్కడ పెట్టు. ఆటైనా జీవితం అయినా తేలిగ్గా గెలిస్తే మజా ఏముంటుంది లాయర్? దేనికైనా సమ్మవుజ్జి ఉండాలి, గట్టి పోటీ ఇవ్వాలి, ఎత్తుకి పై ఎత్తులు వేస్తూ ఛాలెంజ్లు విసరాలి. అప్పుడు గెలిచిన విజయ గర్వంతో వచ్చిన నవ్వులో చాలా కిక్కుంటుంది. నమ్మి ఏ ఆటంకం లేకుండా ముందుకు సాగుతుంది అనే ఆశ ఆ రామరాజులో పెరగాలి. నేను అడ్డుపడినా కూడా తనని ఆపలేకపోతున్నాను అనే నమ్మకం అతనిలో ఎదగాలి. అతనికి ఏ ఢోకా లేదు అనుకునే సమయంలో అప్పుడు అదును చూసి దెబ్బ కొడితే జీవితంలో కోలుకోకుండా పడిపోతాడు. చెక్మెట్.
గెలిచాను అనే ధీమా పెంచుకుని చుట్టుపక్కల పరిసరాల్ని గమనించకపోతే చావు దెబ్బతింటావు లాయర్. రామరాజు విషయంలో నేను కూడా ఇదే విధంగా పావుని కదపబోతున్నాను. చిటి మెల్లగా నొప్పెడుతుంది. ఏయ్, ఏంటిది శ్రవణ్? ఎంతసేపు మీ మంకు పట్టే తప్ప నేను చెప్పేది వినరా? అలవాట్లేని పనులు, చాతకాని పనులు చేసే బదులు ఏదైనా వ్యాపారం పెట్టుకుందామంటే అర్థం చేసుకోరు. చిన్నప్పటి నుంచి మాకిది కావాలని మేము అడక్క ఉందే మా మనసు తెలుసుకొని మా అన్నయ్య మాకు అన్నీ చేశాడు. ఇప్పుడేదో మాకు రెక్కలొచ్చాయని అన్నయ్య నిర్ణయాన్ని కాదని బిజినెస్ పెడతామని ఎలా చెప్పగలం వదినా? బిజినెస్ గురించి చెప్పలేరు సరే, ఎడ్లలా కాడి మీదేసుకుని పొలం దున్నలేమని కూడా చెప్పలేరా మీరు? అన్నయ్య ఏమీ మమ్మల్ని దున్నమని బలవంత పెట్టలేదు వదినా. తనే చేస్తానన్నాడు. చేతికందిన తమ్ముళ్ళు ఇద్దరు ఉండంగా అన్నయ్యతో ఎలా పని చేపిస్తాం వదినా? మా సంతోషం కోసం ఎన్నో కష్టాలను వచ్చుకున్న అన్నయ్యని మేమెలా కష్టపడిస్తాం? అందుకే మేమే చేసాం. శ్రవణ్, ఎంతసేపు మా అన్నయ్య ఏమనుకుంటాడో, మా పెద్దదిని ఏమనుకుంటుందో అని తప్ప మా బాధ మీకు పట్టదా నాని? ఇంటి విషయంలో, మీ విషయంలో మాకు కూడా బాధిస్తుంది. మేం చెప్పేది కూడా మీరు బాగుండాలని. బావగారి మీద మీకు ప్రేమ ఉండొచ్చు, అక్క మీద అభిమానం ఉండొచ్చు, కానీ అలాగే ఉంచుకోండి, మేమేం కాదనడం లేదు. కానీ మీకు చేతగాని పనులు మాత్రం చేయకండి. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. బావగారు పొలం చూసుకుంటారు, మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయండి. సారీ వదినా, మేము ఎప్పటికైనా అన్నయ్య అడుగుజాడల్లో నడవాల్సిందే తప్ప ఆయన్ని వదిలి వేరేగా ఏ పని చేయమొదినా. అన్నకి ఎలాంటి తమ్ముళ్ళు ఉన్నందుకు సంతోషపడ. విలువనిచ్చి
అండగా నిలబడండి. అప్పుడంతా బాగుంటుంది. అయ్యో, ఫీల్ కావద్దన్నయ్య, మాకేం పెద్దగా నొప్పి లేదు. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం కందిపోయింది అంతే. బాధతో నా కళ్ళలో నీళ్లు తిరగట్లేదురా. నా తమ్ముళ్ళు నా కష్టంలో తోడుగా ఉండేలా ఎదిగినందుకు గర్వంతో కళ్ళు చెమర్చాయి అంతే. చూడండి శ్రవణ్, అల్లారు ముద్దుగా పెరిగిన మీరు కష్టపడుతుంటే దాక్షాయిని సరస్వతులకి బాధగా అనిపించడంలో తప్పేం లేదు. కానీ శ్రమ ఫలితం ఎప్పుడూ తీయని ఫలాన్నే ఇస్తుంది. మీ అన్నయ్యకి మాత్రమే కాదు, సంతోషంతో దాక్షాయిని సరస్వతి కళ్ళల్లో కూడా నీళ్లు తిరగడం ఖాయం. ఇలా ఇవ్వండమ్మా, నా తమ్ముళ్ళకి నేను కాపడం పెడతాను. పర్లేదు బావగారు, మేం పెడతాంలే. పర్లేదమ్మా, ఇవ్వు. కూర్చోండ్రా. ఆ దేవుడు పంపిన దీవెన అన్నయ్య, అమ్మంటి ఆలన లాలన అన్నయ్య. నాకంటే ముందుగా పుట్టిన నా ఇంకో రూపం తానుగా, నా నీడకి ప్రాణాలుగా నిలిచింది తానేగా. ఆహా, నువ్వు గిట్లా ఇద్దరు తమ్ముళ్ళకి కాపడం పెట్టడం చూస్తుంటే నా రెండు కళ్ళు సరిపోతలేదు బావా. ఇగో బావా, నువ్వు వింటానంటే ఓ ముచ్చట చెప్తా. ఏంటో చెప్పు రాజు. ఏం లేదు బావా, పొలం దున్నికి వాళ్ళని సముదాయించుడు, వీళ్ళని బతిమలాడు, వాళ్ళు కాదనుడు, కాడి భుజానేసుకుని ఇద్దరు తమ్ముళ్ళు దున్నుడు, ఇట్ట కష్టపడ్డు ఎందుకు? అవేవీ లేకుండా ఖతర్నాక్ ఐడియా వాడు చెప్తా. డైరెక్ట్గా విషయం చెప్పన్నయ్యా. ఇప్పుడు మన తాన నగలు తాకట్టు పెట్టిన పైసలు ఉన్నాయి కదా, గా పైసలు ట్రాక్టర్ కొన్నికి ఉపయోగించడం అనుకో, ఒకరిని అడిగిన కష్టాలు పోతాయి, మన పనులు సుతారంగా అయిపోతాయి. ఏమంటావు బావా? వద్దు రాజు. ఉమ్మడి కుటుంబం అంటే డబ్బు విషయంలో సొంతంగా నిర్ణయం తీసుకోకూడదు. అందరి అభిప్రాయం కుదరాలి. ఏమండి, అన్నయ్య ఆలోచన బావుందండి. వర్కర్స్కి డబ్బులిచ్చే విషయంలో దాక్షాయిని వాళ్ళు అడ్డుపడ్డారని ఇప్పుడు వాటితో ట్రాక్టర్ కొనడం ఎందుకు అని ఆలోచిస్తున్నారు కదా. ఆ సొమ్ము మనం వృధాగా ఖర్చు పెట్టడం లేదండి. ఒక విధంగా ఇది కూడా పెట్టుబడి లాంటిదే. మనకి చేయి తిరిగాక దాక్షాయిని సరస్వతులకి దానికి జమ చేసి అదనంగా డబ్బు ఇవ్వడమో లేదా నగలు చేయించివ్వడమో చెయ్యొచ్చు. చూడండి, ఏ నిర్ణయమైనా మనమందరం బావుండాలని, ఏం చేసినా మన కష్టమంతా తొలగిపోవాలని. ఉన్న డబ్బుని అనవసరంగా ఖర్చు చేసే బదులు ట్రాక్టర్ని కొనడానికి ఉపయోగిస్తే మన అవసరం తీరుతుంది కదా. దాక్షాయిని, ఏమంటావ్? సరే అక్క, మనకి పనికొచ్చే పనికి మేమెందుకు అడ్డుపడతాం? అయితే ఇంకేంటి,
నేను నాని వెళ్ళి రేపే ట్రాక్టర్ తీసుకుని వస్తాం. గది మగోని మాట అంటే ఏమంటావు సిల్ల? అలాగే అన్నయ్య. నాగమణి, అమ్మా నమస్కారం అమ్మా. ఎందుకో రమ్మని కబురు చేశారు? నేను చెప్పింది చెప్పినట్టు చేయగల సత్తా నీలోంది కాబట్టే రమ్మని చెప్పాను. మీరు చెప్పింది నేను చేయకపోవడమా? చెప్పండమ్మా, ఏం చేయాలి? చెప్పండమ్మా, నేనేం చేయాలి? అర్థమైందా? సరేనమ్మా. నువ్వు చెయ్యగలవని నాకు తెలుసు నాగమణి, కానీ జాగ్రత్త. మా మీద గెలవలేవులే కానీ మేము పనులు చేసుకోవాలి, డిస్టర్బ్ చేయకుండా వెళ్ళు. ఉడుకుబోదనంతో కుళ్ళుకోవడం తప్ప మా పనిని నీరు కార్చలేవు, మా కంట కన్నీరు కూడా పెట్టించలేవు. మేముండగా మా అన్నయ్యని వదిన్ని నువ్వు ఇబ్బంది పెట్టాలంటే మరొక జన్మ ఎత్తాల్సిందే. మమ్మల్ని విడగొట్టే అవకాశం అవతల వాళ్ళకి అస్సలుండదు. శ్రవణ్, నాని, శ్రవణ్. ట్రాక్టర్ కోసం వెళ్దాం అనుకున్నాం, రెడీ అయ్యారా? రెడీగానే ఉన్నామన్నయ్య. తెలిసిన అతని ద్వారా షోరూమ్కి ఫోన్ కూడా చేయించాం. ట్రాక్టర్ రెడీగానే ఉందంట. డబ్బు కడితే డెలివరీ ఇచ్చేస్తామన్నారు. శుభం. ఆలస్యం కాకుండా పొలం పనులు వెంటనే మొదలు పెట్టేసుకోవచ్చన్నమాట. పేకడ్ గారు ఇన్నాళ్ళకి మహా గొప్ప సలహా ఇచ్చారండి. మామూలుగా కూడా మా అన్న సలహాలు ఇస్తాడు గాని గిసువంటి పనుల్లో కాదు, పత్తాల లెక్కలో ఇస్తుంటాడు. నా ఇజ్జత్ తీయకుండా గమ్మును సిటీ. లేదులే చిట్టి, మనం ఏదో సరదాగా అంటున్నాం కానీ మీ అన్నయ్య ప్యాకెట్ మానేశాడులే. అంతే, సరస్వతి వంట కూడా మానేస్తే బెటర్. పాపం తను చేయటం లేదు కదా సరస్వతి, ఎందుకలా అంటావు? బాలేదానివి చిన్నదినా, నీకు తెలిసి చేయట్లేదు. తన పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని మీ అందరి ముందు నిరూపించుకోవడానికి రకరకాల వంటలు నా మీద ప్రయోగించి నా దుంప తెంచుతోంది. నిన్నటికి నిన్న రూమ్లో ఏదో గిన్నెలో ఏదో ఉండలుంటే గోళీలు అనుకుని ఆడుకుంటూ కూర్చున్నాను.
సరస్వతి తన నోటితో చెప్తే గానీ తెలియలేదు అవి గోళీలు కాదు గులాబ్ జామ్లని